అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, మరి సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఆర్థిక పరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా, కుటుంబ సభ్యులతో కూడా శని వక్రించడం వల్ల ఏమైనా ప్రభావం ఉంటుందా వీళ్ళపైన? చాలా ఎక్కువ ఉంటుందని చెప్పుకోవాలమ్మా. ఎందుకంటే సింహరాశి, దీనికి అధిపతి రవి. ఎదురుకుండా ఉన్నటువంటి ఆయన ఎవరే అంటే ఈ 6వ స్థానము 7వ స్థానము, అంటే శత్రు రోగ రుణస్థానానికి అధిపతి ఎవరంటే శని. వివాహాలకి, వ్యాపార భాగస్వామ్యాలు, అట్లాగే ప్రపంచంలో వారికి తెలిసినటువంటి వాళ్ళ యందు కీర్తి ప్రతిష్టలు కలగాలన్నా, సంఘానికి సంబంధించి లేదా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, విదేశాలు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి, వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి, వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళకి, వివాహం అయిన వాళ్ళకి, వీళ్ళందరి యొక్క స్థానాలు ఏంటంటే ఈయనకి సంబంధించినవే. కోర్టు సమస్యలు ఈయనకి సంబంధించినవే, శనికి సంబంధించినవే. అంటే సింహరాశి వారి పరంగా శని ముందు అసలు ఆయన ఇల్లులు ఏంటో తెలిస్తే ఆ ఇంటికి సంబంధించిన దోషాలు ఏంటో మనకు తెలుసుకోవడానికి వీలుంటున్నాం. మరి ఈయన ఎప్పటి వరకు అష్టమ శని అని వినే ఉంటారు. సింహరాశి వారికి కొంతమంది ఏలినాటి శని అట్లాగో అష్టమ శని, ఇంకా రంధ్ర శని అంటారు, మృత్యు శని అంటారు. అంటే మృత్యువు ఎలా ఉంటుందో అలా రుచి చూపించి వెళ్ళిపోతూ ఉంటాడు శని. ఎందుకని యముడు ఏంటంటే డైరెక్ట్గా మనం మృతి చెందాక మృత్యువుని చూపిస్తాడు ఆయన. ఈయన అట్లా కాదు, తమ్ముడు కదా శని, యముడి యొక్క తమ్ముడే శని. ఈ రంధ్ర శనిలో ఏం చేస్తాడంటే ప్రమాదాలను ఇస్తాడు. అంటే ఇప్పుడు వక్రించిన తర్వాత ఇంకో రకమైనటువంటి ఘోరమైన పరిస్థితులు ఉంటాయి. ఆయన వక్రించక ముందే అష్టమంలో ఉండి కొంచెం కాపాడుకుంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే అష్టమం ఆయనకి ఆయుష్స్థానము అంటారు. మనం సింహరాశి వారికి ఆయుష్స్థానం ఏంటి? అష్టమం. అష్టమంలో ఆయుష్కారకుడైనటువంటి శని ఉండటం ద్వారా ఏంటంటే వీళ్ళకి ప్రమాదాలు జరిగినా మళ్ళీ లేచి నిలబడగలిగే స్టామినా, ఆర్థికంగా విపరీతమైనటువంటి కష్టాలు వచ్చినా మళ్ళీ కొంతవరకైనా వీళ్ళు మానసికంగా నిలబడిన వాళ్ళు ఉంటారు. సరే, జన్మజాతకంలో ఈ శని ఇంకా పాపి అయితే కొంతమంది మృత్యు దగ్గర చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అష్టం ఏంటంటే మెయిన్ ప్రమాదాలని సూచిస్తుంది. ఆకస్మికంగా జరిగేటటువంటి గొడవలు, ఆర్థిక నష్టాలు, అనారోగ్య సమస్యలు, కొంతమందికి ఆకస్మికంగా లాభాలు వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. జాతకంలో శని కనుక యోగించుంటే ఆకస్మికంగా విదేశాలకు వెళ్ళి విపరీతమైనటువంటి ధనాన్ని, అట్లాగే వివాహం చేసుకోవటము, భార్య ద్వారా లేదా భర్త ద్వారా విపరీతమైనటువంటి ధనాన్ని ఆర్జించటము, ఇలాంటివన్నీ కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారమ్మా. అది జన్మజాతకాన్ని బేస్ చేసుకొని చెబుతున్నాను. ఇక్కడ ఏంటంటే అష్టమంలో ఉన్నటువంటి శని వక్రిస్తున్నాడు. ఎప్పుడు? జూలై 27 నుంచి అక్టోబరు 9 వరకు ఈ శని వక్రించి 7వ స్థానానికి దగ్గర అవుతూ ఉంటాడు వెనక్కి. అంటే వ్యాపార స్థానం. మీరు అడిగినట్లుగా వ్యాపారపరంగా, ఆర్థికంగా అన్నారు. ఈ సింహరాశి వారికి 2వ స్థానము 11వ స్థానము బుధుడికి సంబంధించిన స్థానాలు. అంటే ఆర్థికము, కుటుంబము, స్నేహితులు, ఏదనుకున్నా అది లాభం కలగటం, ఇవన్నిటికి అధిపతి ఎవరు? బుధుడు. ఈ బుధ నక్షత్రంలో శని ఉన్నాడు అక్టోబర్ 9 వరకు. అంటే వీటి పరంగా లాభమా నష్టమా అంటే వీళ్ళు వ్యాపారానికి దగ్గర అవ్వటం, అంటే వ్యాపార పరంగా పెట్టుబడులు పెట్టడానికి కష్టమైనా సరే ఎక్కడో అక్కడ వెళ్ళి మాట తీరు ఉపయోగించి మంచి వాక్చాతుర్యంతో, అది అయిన వాళ్ళ దగ్గర కావచ్చు, స్నేహితుల దగ్గర కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, డబ్బులు తీసుకువెళ్ళి వ్యాపారంలో పెట్టే ఆలోచనలు చేయటం ఇప్పుడు వాళ్ళకి నడుస్తూ ఉంటుంది. దానివల్ల నష్టమో లాభమో తర్వాత మళ్ళీ ఆయన ఇస్తాడు. ఇప్పుడు డిసెంబర్ 11 తర్వాత నీ అంతు చేలుస్తారా, ఇప్పుడు కొంచెం నా బలహీనం అవుతున్నాను అంటే వక్రించిన శని ఏంటంటే పాపత్వాన్ని ఇస్తాడమ్మా వీళ్ళకి ఇంకా ఎక్కువ. దీనివల్ల ఏంటంటే వ్యాపారపరంగా కొంచెం ఇలా పెట్టాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది వివాహానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇది. వివాహం అనేటటువంటిది కొంతమందికి అవ్వడానికి చాలామందికి అవకాశాలు ఉన్నాయి. రేపు ఆగస్టులోను, ఆశ్వీజ మాసంలోనూ వివాహాలు చాలామందికి అయిపోతాయి. అంటే ఈయన వలన అవుతున్నాయా? జాతకంలో ఆ యోగాలు ఉంటాయి, వివాహ యోగాలని గ్రహాలు ఇందా చెప్పాను కదా. వివాహం జరగాలంటే జాతకంలో 2వ స్థానము 7వ స్థానము 11వ స్థానం యాక్టివేట్ కావాలి, 3వ స్థానము 9వ స్థానం యాక్టివేట్ కావాలి. ఇవన్నీ అయినప్పుడు ఏం చేస్తాడు శని? ఇక నేనేం చేయలేనురా బాబు, నేను వక్రించినా వక్రించకపోయినా వేరే గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వీడికి పెళ్లి చేద్దాం, తర్వాత నా అంతు చూపిస్తా అంటాడు ఆయన. చేయాల్సిన నెలలో పెళ్లి చేస్తాడు, అంతు చూపించాల్సిన నెలలో అంతు చూపిస్తాడు. కొంతమందికి వివాహం అయిపోతుంది. ఇప్పుడు కోర్టు సమస్యలతో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ మధ్య విపరీతమైనటువంటి కోర్టు సమస్యలు, లీగల్ ఇష్యూస్ ఉంటాయి. వ్యాపారపరంగా ఉంటాయి, ఉద్యోగపరంగా ఉంటాయి, కొంతమందికి కుటుంబపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. అక్టోబర్ 9 నుంచి వీళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వాళ్ళు. అంటే ఒక రకంగా చెప్పాలంటే శని సొంత నక్షత్రంలో ఉండి అష్టమంలో ఉండి
ఆ అప్పుల బాధలు ఎవరైతే అనుభవిస్తున్నారో ఈఎంఐలు అవి ఇవి వారికి ఇంకా సముద్రం ఉప్పెన్లా వచ్చినప్పుడు ఎలా ఉంటుందో సునామీలాగా అంతటి ఘోరమైన సిచ్యువేషన్స్ ఉంటాయమ్మ. ఇక వివాహం చేసుకున్న వాళ్ళైతే తప్పించుకోలేరు. తప్పించుకోవడానికి బయటికి వెళ్ళినా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళకి కలిగే సమస్యలు అన్నీ ఇన్ని కాదు, కుటుంబ పరంగా కావచ్చు, లేకపోతే వారంతటా వారు అనుభవించాల్సినవన్నీ కూడా చక్కగా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. అంటే గొడవలు అవ్వటము, సమస్యలు రావటం ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. వీరిలో ఉన్నటువంటి కోపము, ఆవేశము అన్నీ చక్కగా బయటకు వస్తూ ఉంటాయి ఈ సింహరాశి వారికి. దాని ద్వారా ఏమవుతుంది, సంఘంలో వీరికంటూ కీర్తి ప్రతిష్టలు చప్పబడిపోతూ ఉంటాయి. వీరు చేసే ఉద్యోగంలో చాలా వరకు వీరి మీద లేనిపోని నిందలు, అపవాదులు పడతాయి. కొంతమందికి ఉద్యోగంలో వీరు పనిచేసే కింద ఎవరైతే ఉంటారో వాళ్ళు నాకు లోన్ ఇప్పేయండి అని ఆడవాళ్ళనైతే ఆడవాళ్ళు, మగవాళ్ళనైతే అడుగుతారు కదా. అట్లాగే లేకపోతే మాకు కాస్త ధనాన్ని అప్పుగా ఇవ్వండి మళ్ళీ మేము ఇస్తాము అని చెప్పి అంటారు. వీళ్ళకి దశలు బాగుంటే ఇస్తారు, బాగాలేకపోతే వాళ్ళ మీద చేదరించుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, పగబట్టి ఏం చేస్తారు, వీళ్ళకి ఏం చేయాలో అది శని చేపిస్తాడు. అందుకని వీళ్ళు ఏం చేయాలంటే అమ్మా, ఎక్కువగా జిహెచ్ఎంసీ వాళ్ళు, పని వాళ్ళు, లేకపోతే కాస్త కాళ్ళు చేతులు లేని వాళ్ళు, మూగవాళ్ళు, చెవిటి వాళ్ళు ఉంటారు కదా, ఏదో ఒక దానాన్ని చేస్తూ ఉంటే శని కాస్త ఆనందపడి వీళ్ళకి ఆ పూర్వజన్మలో చేసుకున్నటువంటి దోషాలని ఖర్చు చేస్తూ ఉంటాడు కదా ఇక్కడ, అంటే పట్టి పీడిస్తూ ఉంటాడు కదా, అవి తగ్గిస్తాడు. మనం ఇక్కడ ఖర్చు చేయాలి. ఎప్పుడు కూడా అమ్మా ఈ పూజలు చేయిస్తారు, హోమాలు చేయిస్తారు, బ్రాహ్మలు వాళ్ళ కోసమే చేసుకుంటారని చాలామంది అనుకుంటారు పిచ్చి పిచ్చిగా ఆలోచనలతో. మీ కర్మదోషాలు బ్రాహ్మణ భరాయిస్తారని వాళ్ళకి తెలియట్లా. వాళ్ళ గోత్రనామాలు ఎప్పుడైతే మేము చెప్పి ఈశ్వర వారికి మంచి జరిగేది చేయి, లేకపోతే ఓ గ్రహమా, ఓ శనిగ్రహమా, వాళ్ళకి ఉన్న దోషాలు పోయని చెప్పి మేము చదువుతూ ఉంటాం. అంటే మా కుటుంబ పోషణ కోసం కావచ్చు, లేదా మా వృత్తి ధర్మం గురించి మేము చేస్తూ ఉంటాం కదా. అమ్మ ఒక్క విషయం చెప్తాను, కుటుంబంలో ఒకరి బాగు గురించి ఇంకోటి ఎవడన్నా కోరుకుంటున్నాడా? వాడు నాశనం అయిపోవాలి, వాడు కుటుంబం ఎదగకూడదు, వీడు ఉద్యోగంలో పోతే వీడికి అసలు విషయం తెలిసి వస్తుంది, వీడు బండ్లు కొంటున్నాడు, కార్లు కొంటున్నాడు, ఏడ్చేవాళ్ళే. కానీ గుళ్ళోకి వెళ్తే అర్చకుడు ఏం చేస్తాడు, పూజ చేసి నాయన నువ్వు 4 కాలాలు ఈ కారులో హ్యాపీగా తిరుగు, మేము మా పలానా వాళ్ళకి పెళ్లి చేస్తే నాయన మీ ఇద్దరు 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళలో ఉండమని చెబుతాం. ఎంతసేపు అర్చకుడు కానీ, పురోహితుడు కానీ, మా లాంటి ఆస్ట్రాలజర్స్ కానీ, బ్రాహ్మడు అనేవాడు ఎప్పుడూ ఆశీర్వదించి చేస్తూనే ఉంటాడు. ఏది మీరు ఇచ్చే 10 రూపాయలకే మీరు కోట్లు ఇస్తున్నట్ట. నేను అనేది ఏంటంటే అమ్మా, ఇప్పుడు మేమైనా వెళ్తాం కదా, ఖర్చు పెడతాం కదా, మనం సంపాదించేది ఖర్చు డబ్బు అనుకుంటాం. శరీరమే ఒక డబ్బు లాంటిది, దాన్ని ఖర్చు పెట్టద్దు. ఖర్చు పెట్టాలంటే ఏం చేయాలి, మన మనసు లోపల ఉన్నటువంటి మనసుని యాక్టివేట్ చేసి మనం సంపాదించిన సొమ్ములో ఇంతన్నా సరే దారాదత్తం చేయాలి. ఎవరికి, ఎంతసేపు లేని వాళ్ళకి వీళ్ళకి కాదు, కుటుంబంలో ఉన్న వాళ్ళకి పెట్టడమే కాదు, కోరికల ద్వారా అన్నీ అనుభవించడం ద్వారా కాదు, మన కోసం మనం ఏం చేస్తున్నాం. ఓకే ఇప్పుడు బాగాలేదు, జాతకంలో గ్రహస్థితులు బాగాలేదు, ఫలానా పూజో అభిషేకమో హోమమో చేయించుకోవాలి. దాని ద్వారా ఏమవుతుందమ్మా, పాపం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వాయువు రూపంలోనో, జలరూపకంగానో, అగ్నిరూపకంగానో, అంటే మేము చేసేది ఆ మూడిటితోనే కదా, వాటి ద్వారా వెళ్ళిపోతే ఏమవుతుందంటే వీళ్ళు రీఫ్రెష్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి అసలు కొంతమందికి తెలియదు ఆ విషయం. ఇప్పటికీ అనేవాళ్ళు ఉంటారు, వీళ్ళ కోసం చేస్తున్నారని. మా కోసం మేము ఏం చేయక్కర్లా, మా కోసం సంధ్యావందనాలు ఉన్నాయి, ఆదిత్య హృదయాలు ఉన్నాయి, ఈశ్వరాభిషేకాలు చేసుకుంటే బ్రాహ్మడు హ్యాపీగా జీవితం అంతా బతికేస్తాడమ్మా. డబ్బుతో పని లేకుండా బతికేవాడు ఒక బ్రాహ్మడే. ఇప్పుడున్న కాలమానంలో పరిస్థితులను బట్టి బ్రాహ్మడు అయినా సరే ఆ డబ్బు కోసమే పరిగెత్తాల్సి వస్తుంది. కాబట్టి నేనేంటంటే బ్రాహ్మడు గురించి చెప్పట్లే ఇక్కడ. ఎవరైతే ఇన్ని రకాల సమస్యలు అనుభవిస్తున్నారో వారు ఎవరన్నా ఉంటే ఇలాంటి సమయంలోనే శని వక్రించినప్పుడు కొన్ని కర్మలు దోషాలు వదలటానికి ఆయన మంచిగా ఉపయోగపడతాడమ్మా. విడిగా ఉంటే ఏంటంటే ఆయన కొంతవరకే చేస్తాడు. ఇప్పుడు వక్రించినప్పుడు ఆయన శక్తి కొంచెం తగ్గిపోతుంది, కొంతమందికి యాక్టివేట్ అవుతుంది. కాబట్టి సింహరాశి వారు ఓపికగా ఉండండి. ఎవరితో సంఘంలో కీర్తి ప్రతిష్టలు తగ్గినాయని చెప్పి బాధపడకండి. శత్రు రోగ రుణాలను పెంచుకోకండి. కుటుంబ వ్యవస్థలో జాగ్రత్తగా మాట్లాడండి. ఈ 4.5 నెలలు మీ జీవితంలో ఎలా రంగరింపబడిందో శనికి మాత్రమే తెలుసు. ఏదన్నా దోషాలు ఉంటే వెంటనే దానికి తగ్గ పరిహారం చేసుకోండి. ఇప్పుడు ఇంట్లో ఏమైనా స్తోత్రం కానీ మంత్రం కానీ చదవాలంటే ఏం చెప్తారు? శనికి సంబంధించినటువంటి ఓం శం శనయే నమః, ఓం శం శనయే నమః అనేటటువంటి మంత్రాన్ని, ఇంకా కావాలంటే చెప్పే కదమ్మా శనికి వైబ్రేషన్స్తో సంఖ్యలు ఉంటాయి, అది నేను రాగి రేఖ మీద చక్కగా రాసి 11 రోజులు రుద్రాభిషేకం చేసి వాళ్ళకి అందజేస్తాను. అంటే ఇది ఒకటమ్మా, సర్వేజన సుఖినో భవంతు, బాగుండటం కోసం ఎవరైతే మమ్మల్ని ఆశ్రయిస్తారో వారికి నేను చేయవలసిన చిన్న చిన్న ధర్మాలు చేసి పెడతాను. అది వాళ్ళ అవకాశం. వాళ్ళైతే కనుక నిత్యము నువ్వులంతో దీపారాయణ చేయటం, శని భగవంతుని కాదు ఈశ్వరారాధన చేసుకోవడం, శనికి సంబంధించిన నామాన్ని జపించడం, వీటన్నిటికన్నా ముందు అవతల వ్యక్తితో జాగ్రత్తగా ఉండటం. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ఓం నమః శివాయ.